వస్తాడన్నాను. ఈ సెటప్ ఏంటి? మనోడు ఎక్కడ? అది అదే అది వస్తాడంటే నువ్వెవడవా? సైంటిస్ట్ కొత్తగా అన్ని కనిపెట్టాలని వచ్చాను ఈ రోజు. ఓకే, ఏంటి ఏం కనిపెట్టబోతున్నావు? ఇంతకు ముందు 4-5 కనిపెట్టాను. తప్పిపోయిన వాళ్ళని. నువ్వు సామాన్యుడు కాదురా. ఇంకా చాలా కనిపెట్టాను ఇక్కడ విషయాలు కూడా. చెప్పు కొన్ని, 1-2 వీడిచు. మన స్టూడియో లోపలికి వస్తే ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉంటాయని కనిపెట్టా. అదే మనం ఎవరినైనా కలవాలనుకుంటే స్టూడియో బయట కారులో కలిసేయచ్చు. ఇట్స్ ఓకే. ఈ ఎపిసోడ్ లో ఏం కనిపెట్టబోతున్నావు? ఎపిసోడ్ ఇదిగో ఇది ఉందా? అవును, ఏంటది? ఇప్పుడు ఇది ఇందులో పోస్తే ఏమవుతుందో తెలుసా? నీకు కూడా తెలీదు. ఇందులో పోస్తే ఇది ఖాళీ అవుతుంది. బట్ ఏంటి ఇదంతా? ఇక్కడైతే కెమిస్ట్రీ ల్యాబ్ లా ఉంది, బట్ ఇక్కడ ఏంటి బల్బ్ ఉంది. ఎస్, అదే నేను కొత్తగా కనిపెట్టిన పరికరం. ఓకే, ఒక్కసారి నేను ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళలో ఒక పర్సన్ ని పిలిచి ఓకే నేను ఒకసారి ఇలా అన్నానంటే ఆ పర్సన్ అదుగో అలాగొచ్చేస్తుందా? ఫస్ట్ వెలుగు వస్తుంది, తర్వాత వాడి మొహంలో ఎరుపు వస్తుంది. చిన్న కథ కదిరిద్యా. సో ఫస్ట్ రాజుని పిలుద్దాం అనుకుంటా. యా, రాజు రారా. దీన్ని వెలిగించి వీడు ఎంతమందిని ఆర్పాడో కనిపెడతా. ఓకే, ఇప్పుడు సైంటిస్ట్ గారు ఇది ఇలా పట్టుకుని వెంటనే ఏమవుతుంది? మనసులో ఉన్నవన్నీ బయటకు వచ్చేస్తుంది. ఒక్క నిమిషం. సైంటిస్ట్ వా నువ్వు? మంత్రి కూడా. ఓకే ఓకే, మేజిషియన్ అనుకున్నా, సారీ. సైంటిస్ట్ ఏంటి పొగలు వస్తున్నాయి? వాడిలో ఉన్న వేడి బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు రాజు గురించి యంత్రం మొత్తం చెప్పబోతోంది. 1 2 3 స్టార్ట్. డీలో రాజుని అందరూ కింగు అంటుంటారు, కానీ ఈ కింగు మాత్రం కొంగు కనపడితే ఆగడం. వీడిని అందరూ జెంటిల్మ్యాన్ అనుకుంటారు, కానీ వీడు జెంటిల్మ్యాన్ కాదు, ఫ్లాష్ మ్యాన్. ఎక్కడికి పడితే అక్కడికి ఫ్రైడ్ రైస్లు తీసుకెళ్తుంటాడు. వీడి గురించి ఒక మాటలో చెప్పాలంటే వీడు రాజు కాదు, బూజు. ప్రతి ఇంట్లో తగులుకుంటాడు. అదన్నీ అబద్ధం చెప్తుందన్న. అబద్ధం చెప్పిందా? మళ్ళీ ఒకసారి చేయబట్టి ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఉంది, అది చెప్పేస్తా. కాబట్టి చెప్పింది ఒప్పుకొని వెళ్ళిపోవాలి. వెళ్ళి ఒక్కారంగా వెళ్ళు. నువ్వు వెళ్ళి పండుగని పంపించు. ఓకే. వన్ 2 3. వీడు డీలో కప్పు కొడతాడో లేదో గానీ దేశంలో చిల్లర వెధవల కాంపిటీషన్ పెడితే ఖచ్చితంగా కప్పు కొడతాడు. డీ రిహార్సల్ పెట్టుకుని నెల్లూరు ఈవెంట్ కి వెళ్ళిన సన్నాసీయుడు. ఈ డీ సెట్ లో ఎక్కువ వయసున్న అంకుల్ గాడు ఈడు ఒక్కడే. వాడి వయసు తెలియజేయకుండా మేనేజ్ చేస్తుంటాడు. పోయిన వారం భీమవరం ఈవెంట్ కి వెళ్తే ఎవరో అమ్మాయిని గోకాడని ఈ స్టేజ్ వెనక్కి లాక్కెళ్ళి కుక్కను కొట్టినట్టు కొట్టారు. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. వీడి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఈ డీ సెట్ లో వాడు పండు కాదు, పుండు. ఎప్పటికీ మానని పుండు. పుండు. నెక్స్ట్ సంకేత్ రావాలి. ఇలా అని ఆ మెషిన్ గారు మొదలెట్టండి. ఇదిగో నందు, ఈ సంకేత్ కి ఎవడన్నా చెప్పండి రా ఇది D20 అని. డీ జోడి అనుకొని రోజుకు ఒక అమ్మాయిని తెచ్చేస్తున్నాడు. రే సంకేత్, కొంచెం ఇప్పటికైనా వాడిని అవి మానుకోమని చెప్పండి దయచేసి. ఇక ఆస్ట్రేలియా విషయానికి వస్తే అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు చెక్కేస్తారులే ఈ రోజంతా. పండు ఆస్ట్రేలియా కాంపిటీషన్ లే. మీరిద్దరు ఇక్కడే ఉండగానే ఒకరిని పిలుస్తా. వాడికి పరికరం కూడా పగిలిపోద్ది. అవి రారా పెట్టు. ఆ మెషిన్ చెప్పండి. ఈ అభి ఎన్నో సీజన్లు డీలో చేశాడు. ఇన్ని సీజన్ల నుండి అతను అభిగా ఎంత పేరు తెచ్చుకున్నాడో ఈ ఒక్క సీజన్ లో ఆది తమ్ముడిగా అంత పేరు తెచ్చుకున్నాడు.
ఈ మధ్యన అభి ఆది ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాడబ్బా. ఎన్నో అందమైన ప్రదేశాలు చూస్తున్నాడు, ఒక్కోసారి భయానక ప్రదేశాలు కూడా చూస్తున్నాడు. అప్పుడప్పుడు అడవి మార్గం గుండా ప్రయాణించాల్సి వస్తుంది వాడు. వీడి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్లు ఆది ప్రాణం తమ్ముడు అభిలో ఉంది. థ్యాంక్ యూ. ఇంకేమన్నా కనిపెడుతుంటుందా ఎపిసోడ్ మధ్యలో కూడా ఏమన్నా మీరు ఆ పక్కనే పెడతారా దీన్ని? చూద్దాం, ఇంకా కొత్త మిషన్లు ఏమైనా కనిపెడదాం. థ్యాంక్ యూ సైంటిస్ట్ గారు. ఎస్, థ్యాంక్ యూ. ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ జరిగిన తర్వాత అందరం ఒక జోన్ లో ఉన్నాం. రాజుగాడు మాత్రం అక్కడ కూర్చొని ఇంకొక వేరే జోన్ లో ఉన్నాడు. అన్న వాడి కళ్ళు కొంచెం మబ్బుగా ఉన్నాయన్న, చూడండి కొద్దిగా. అన్న 24 hours ప్రాక్టీస్. ఏమైంది కంటికి, ఏమైంది అసలు? ఏం కాలేదు. అమ్మో అన్న, అన్న ఇడు సార్ వీడు. అన్న ఏంటి ఇది, ఏంటి నువ్వు ఏదో అనుకుంటా, నువ్వు దగ్గర వస్తుంది నాకు. బావ నేను హర్ట్ అయ్యా. దేనికిరా? నువ్వు కదా మన్మధుడు, మరి నాగార్జున అంటారేంటి? బావా నేను కూడా హట్ అయ్యా. దేనికి? రాజకుమారు నువ్వైతే మరి మహేష్ బాబుని అంటారేంటి? నేను కూడా హర్ట్ అయ్యా. దేనికి? బొకడాగా ఆడైతే నిన్నంటారేంటి? బావా నీకోసం నేను చెరుకు తెచ్చా. ఎక్కడదా ఇది? ఆ సూళ్ళూరుపేట ఈవెంట్ లో స్టేజ్ పక్కన కొన్నావా? మన ఢీ వాళ్ళు గాలిపటాలు ఎగరేసుకున్నారు. సో దానికి సంబంధించినటువంటి కొన్ని పిక్చర్స్ నా దగ్గర ఉన్నాయి. ఎంతకు తెగించారా? భూమిక గాలిపట నువ్వు ఎగరేసావా, మాస్టర్ ఎగరేసాడా? కానీ అక్కడ భూమిక ఉన్న మాస్టర్ రెజినా కోసం ఎతుకుతున్నాడు. నువ్వు సామాన్యుడు కాదురా. మామూలుగా ఇప్పటి వరకు ఈడు ముగ్గులోకి దింపేవాళ్ళు, ఫస్ట్ టైం ఈయన్ని ముగ్గులోకి దింపారు. అది నిన్ను గాలిలో ఎగరవయ్యా అని చెప్పి గాలిపటం తీసుకునేస్తే బెడ్రూమ్ లోకి వెళ్ళావేంటయ్యా? ఎగిరే ఓపిక లేక ఇంక అక్కడే సెటిల్ అయ్యా. హూ ఆర్ యు మ్యాన్? ఏంటి, ఏం కనిపెట్టబోతున్నావు? ఇంతకు ముందు 4-5 కనిపెట్టాను, తప్పిపోయిన వాళ్ళని. ఇక్కడైతే కెమిస్ట్రీ ల్యాబ్ లా ఉంది, బట్ ఇక్కడ ఏంటి బల్బ్ ఉంది. అదే నేను కొత్తగా కనిపెట్టిన పరికరం. అక్కడ ఉన్న వాళ్ళలో ఒక పర్సన్ పిలిచి నేను ఒకసారి ఇలా అన్నానంటే ఆ పర్సన్ అద్దుకో అలాగ వచ్చేస్తుందా? ఫస్ట్ వెలుగు వస్తది, తర్వాత వాడి మొహంలో ఎరుపు వస్తుంది. చిన్న కథ కదిరిద్యా. ఇప్పుడు రాజు గురించి యంత్రం మొత్తం చెప్పబోతోంది. 1 2 3 స్టార్ట్. డీలో రాజుని అందరూ కింగు కింగు అంటుంటారు, కానీ ఈ కింగు మాత్రం కొంగు కనపడితే ఆగడం. ఇదేంద్రిద్యా? వీడిని అందరూ జెంటిల్మ్యాన్ అనుకుంటారు, కానీ వీడు జెంటిల్మ్యాన్ కాదు, ఫ్లాష్ మ్యాన్. ఎక్కడికి పడితే అక్కడికి ఫ్రైడ్ రైస్లు తీసుకెళ్తుంటాడు. మాకు ఎనర్జీ కావాలా, అది సరిపోవట్లేదు. ఈ అభి ఎన్నో సీజన్లు డీలో చేశాడు. ఇన్ని సీజన్ల నుండి అతను అభిగా ఎంత పేరు తెచ్చుకున్నాడో ఈ ఒక్క సీజన్ లో ఆది తమ్ముడిగా అంత పేరు తెచ్చుకున్నాడు. మధ్యలో చోట డాన్స్ చేయలేదు, ఓన్లీ ఎక్స్ప్రెషన్ చేశారు ఇద్దరు. మంజుల ఫిల్లింగ్ ఎక్స్ప్రెషన్. ఆవు ఆవు ఓ అమ్మ, ఆవు అంటే అలా అమ్మని కాదమ్మా. You're looking very pretty today. That is right leg forward and left leg backward. ఎక్సలెంట్. ఆడి కసి మామూలుగా లేదు. ఎలా 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 నాలో కళ చూపేదెలా. Let's begin. D10 ఎంటర్టైన్మెంట్ టన్నుల కొద్దీ ఉంటది. ఏమన్నా గేలం వేసావా స్వామి, రసికేంద్ర స్వామి? ఇప్పటివరకు ఎక్కడున్నావు నువ్వు అసలు? నా కళ్ళకి కనబడుతుంది D10 ఎలా ఉంటుందో అని.
ఎలా 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 నాలో కళ చూపేదెలా నాకు నేను చూసే సంకేత గుర్తొచ్చాడు నువ్వే